హలో, నేను మీ ప్రవళిక. ఈరోజు వీడియో ఏంటంటే అక్టోబర్ 2 మహాలయ అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యత ఏంటంటే పెద్దలను స్మరించుకోవడం ఒక చక్కని రోజు. మహాలయ అమావాస్య ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో చూద్దాం. ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు. అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారు. మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా, మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారట. పితృకార్యాలు చేయడానికి, పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మన పూర్వీకులు పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా, వాళ్లకు నమస్కరించకపోయినా మన జీవితాల్లో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవని శాస్త్రాల్లో చెప్పబడింది. ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది పితృదేవతలే కదా. మన ఇల్లు, మన ఆస్తిపాస్తులు, అదేవిధంగా మన జీవితం అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష. మన జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూలపురుషులు కాబట్టి. సంవత్సరానికి ఒక్కసారైనా పితృపక్షాల్లో వచ్చేటువంటి పితృ అమావాస్య రోజు మన పితృదేవతల్ని మనం శ్రద్ధాభక్తులతో పూజించాలి, ఆరాధించాలి. మరి ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులంతా కూడా ప్రాతకాలనే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందుకే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి. మీ మహాలయ అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలను ధరించి, ఈ మహాలయ అమావాస్య రోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. తెల్లని వస్త్రాలను మాత్రమే పితృదేవులకు ప్రీతి చెందుతారు. ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి. ఇంటి ముందర మాత్రం ముగ్గు పెట్టకూడదు. మనం ఆ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. ముగ్గు పెట్టినట్టయితే అది దేవతలను ఆహ్వానించినట్టు. మనం పండగలు చేసేటప్పుడు, వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు అలికి ముగ్గులు పెడతాము. కానీ మనం మహాలయ అమావాస్య రోజు కార్యాలను చేస్తాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. అలాగే పొరపాటున కూడా ఇంట్లో గంట మ్రోగించకూడదు. మీరు గంట మ్రోగించినట్టయితే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు, దేవతలు ఇంటికి వస్తారు. గంట మ్రోగించినట్టయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట. మ్రోగించినట్టయితే ఆ గంట శబ్దంలో ఇంట్లో విని పితృదేవతలు వెళ్ళిపోతారు, దేవతలు అక్కడికి వస్తారు. కాబట్టి ఇంట్లో పొరపాటున కూడా మహాలయ అమావాస్య రోజు గంట మ్రోగించకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను ఇంట్లో చేయండి. అంటే మీ తాత కావచ్చు, మీ పెద్దలు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలనే వండి, ఈ వంటల్లో మాత్రం దోసకాయను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృకార్యాల్లో చేసేటప్పుడు దోస పండ్లను కానీ పితృకార్యాల్లో ఉపయోగించకూడదు. ముఖ్యంగా పాయసము, వడలు ఈ రెండు పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వంటలని పండితులు చెబుతున్నారు. పాయసం, వడ మాత్రం తప్పకుండా మహాలయ అమావాస్య రోజు. ఆపై మీకు ఇష్టం వచ్చినటువంటి వంటలు మీ శక్తి మేరకు చేసుకోవచ్చు. పాయసం, వడ తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మరణించినప్పుడు మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి. తర్వాత మీ పూర్వీకులు ఎలా ఉంటారో వాళ్ళ ఫోటోను దక్షిణం వైపు ఉంచి మీరు కూడా దక్షిణం వైపు తిరిగి చక్కగా ఫోటోకి గంధము, కుంకుమ సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఫోటోలకు పూలమాలలు కానీ, ఈ చామంతి మాలలు, మందార మాలలు పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టుకునే వాళ్ళు వస్త్రాలను కూడా దానం చేస్తారు. వండిన వంటలన్నింటినీ పితృదేవతల ఫోటో ముందు ఉంచి 2 నిమిషాలు తలుపులు వేసి 10 నిమిషాలు తలుపులు వేసి బయటకు వెళ్ళి ఉండాలి. ఇలా చేస్తే పితృదేవతలు వచ్చి మీరు పెట్టిన వాటిని స్వీకరిస్తారు. ఇంట్లోకి వెళ్ళి
పితృదేవతల ఫోటో ముందు ఉన్న ఆహారాన్ని కాకులకు కానీ, కుక్కలకు కానీ, ఆవులకు కానీ సమర్పించాలి. పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహం కలిగినట్టే. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ భోజనాన్ని పెట్టాలి. వాళ్ళు కాకి రూపంలో కానీ, కుక్కల రూపంలో కానీ, ఆవుల రూపంలో కానీ వచ్చి స్వీకరిస్తారని పెద్దలు చెప్పారు. కుక్కలు కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కను కూడా స్వీకరించవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము, పసుపు, కుంకుమ పెట్టి గోమాతకు 2 అరటిపళ్ళు కానీ, వండిన నైవేద్యాలన్నీ కానీ సమర్పిస్తే, అదేవిధంగా గడ్డి గోమాతకు తాగడానికి కొన్ని నీళ్లను కూడా సమర్పించాలి. గోమాతకు మీరు 5 ప్రదక్షిణలు చేసినట్టయితే పితృలోకంలో ఉన్న పితృదేవతలకు ప్రదర్శన చేసినట్టే. పితృలోకంలో ఉన్న పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని వారు ఆశీర్వదిస్తారు. అఖండ రాజయోగం పడుతుంది అని పెద్దల నమ్మకం. మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన, గోమాతకు గ్రాసం సమర్పించిన, గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహం కాదు, ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోమాత శరీరంలో దేవతలు కూడా పితృదేవతల చరాచర బ్రహ్మాండంలో 14 లోకాలు, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సత్య నవగ్రహాలు ఉంటాయని, పంచభూతాల్లో త్రిమూర్తులు, సూర్యుడు, జగన్నాథుడు గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటాయని, కాబట్టి గోమాతను తృప్తిపరచాలి. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మరణించిన వారికి పితృదేవతల పేరిట చెప్పులు, గొడుగులు, చాప, వస్త్రము దానం చేయవచ్చు. చాలామందికి ఒకవేళ మీకు శక్తి లేకపోతే ఒక సద్బ్రాహ్మణునికి కానీ, ఒక జంగమయ్యకు కానీ దానం చేసి వాళ్ళ పాదాలను కడిగి దండం పెట్టుకోవాలి. స్వయంపాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవడానికి ఆ రోజు సరిపడినటువంటి భత్యం అన్నమాట. బ్రాహ్మణులకు దానం చేయాలి. మా ఇంటి దరిదాపుల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు అన్నవాళ్ళు ఎవరికైనా పేదవాళ్ళకు కూడా స్వయంపాకం పెట్టవచ్చు. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకరినొకరు దూషించకూడదు. ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గర వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటామో గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలని కొట్టకూడదు. మనం పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం, కొట్టడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించడం, క్షవరం చేయడం వంటివి అమావాస్య రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి పెద్దలను నమస్కరించుకోవాలి. అయితే మహాలయ అమావాస్య రోజు తలకు మాత్రం అస్సలు నూనె పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవునికి స్వరూపం కాబట్టి. అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. కనీసం తాగడానికి నీళ్ళైనా ఇవ్వాలి. పలహారం ఇచ్చినా మాత్రం సంతోషం. ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా స్వయంపాకం దానం చేయాలి. ఈ అమావాస్య రోజు పితృదేవతలకు ఆహారం పెట్టకుండా మనం తప్పకుండా భోజనం చేయకూడదు. అది అశుద్ధం సమయంలో పండితులు చెబుతున్నారు. గోమాతకు 2 అరటిపళ్ళను, నీళ్లను సమర్పించి ప్రదక్షిణ చేస్తే పితృలోకంలో ఉన్న మన పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.